కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వాళ్ళ తెలంగాణకు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి రాహుల్ గాంధీ చేరుకోనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా వరంగల్ కు వెళ్లనున్నారు. ఇక హనుమకొండ సుప్రభా హోటల్లో కాసేపు విశ్రాంతి తీసుకోనున్నారు. ఇక ఆ తర్వాత ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఇక రాత్రి 7:30కు రైలులో తమిళనాడు వెళ్లనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఓవర్ టు యు. రైట్ రాహుల్, చెప్పండి. ఇక రాహుల్ పర్యటనకు సంబంధించిన దగ్గర అప్డేట్స్ ఏంటి? సంజయ్, ఏతుందో ఏసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ వరంగల్కు రానున్న నేపథ్యంలో ఇప్పటికైతే పూర్తి భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి వరంగల్ పోలీస్. ఎందుకంటే ఆయన నేరుగా ఆ ఢిల్లీ నుంచి ఒక స్పెషల్ ఎయిర్పోర్ట్లో వస్తుండే ఒక ఫ్లైట్లో వచ్చిన తర్వాత హైదరాబాద్కు వస్తారు. మొదటిగా హైదరాబాద్లో 5:30 గంటలకు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ తిరుగుతారు. అక్కడ నుంచి నేరుగా సుమారుగా 7:30 ప్రాంతంలో వరంగల్ నగరాన్ని చేరుకుంటారు. వరంగల్ నగరాన్ని చేరుకున్న తర్వాత పూర్తిగా ఇక్కడ ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత తిరిగి ఏదైతుందో సుప్రభా హోటల్లో సుమారుగా కార్యకర్తలు వరంగల్ ఉమ్మడి జిల్లా సంబంధించిన వరంగల్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, సుమారుగా వారితోటి ఒక గంట పూర్తిగా వారితో గడిపే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ అంశాలు కావచ్చు, పూర్తిగా వరంగల్ నుండి డెవలప్మెంట్ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఎలాంటి యాక్టివిటీస్ అని చెప్పేసి పూర్తిగా వారితోటి సమగ్రంగా మాట్లాడే అవకాశం ఉంది. ఈ ఇక్కడ నుంచి నేరుగా 7:30 తర్వాత 7:30కి నేరుగా ట్రైన్ నుండి తమిళనాడు ఎక్స్ప్రెస్లో చెన్నైకి చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటి సంబంధించి అయితే రాహుల్ గాంధీకి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే వరంగల్ సిపి పూర్తిగా దగ్గర నుండి ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కూడా దగ్గర నుండి అన్ని పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు భారీ బలగాలు అయితే మోహరించిన పరిస్థితి ఉంది. ఒక ప్రైవేట్ కార్యక్రమం సంబంధించి ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉంది ఇంకా అఫీషియల్గా మనకు ఇంకా కొంత సమాచారం రావాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే హైదరాబాద్కు మరికొద్ది అంటే సాయంత్రం 5:30 మధ్యలో హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా వరంగల్కి వచ్చే అవకాశం ఉంది. వరంగల్కి వచ్చిన తర్వాత హెలికాప్టర్లో వరంగల్ చేరుకుంటారు. ఆర్ట్స్ సైన్స్ అండ్ కళాశాల అక్కడ కూడా ఇప్పుడే పోలీసు బలగాలు చేరుకున్నాయి. అక్కడ పూర్తిగా అయితే భద్రతా బలంలో చుట్టూ 4 అంచెల భద్రతా వ్యవస్థ ఉండబడుతుంది. అక్కడి నుంచి వెహికల్ వాహనం ద్వారా సుప్రభా హోటల్కి వస్తారు. సుప్రభా హోటల్లో సుమారుగా గంటన్నర సేపు లీడర్ స్థానిక కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలతో పూర్తిగా కూలంకుషంగా చర్చించి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లాంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చినో 6 గ్యారెంటీలు అమలు కావచ్చు, ఇలాంటి అనేక అంశాలు చాలా అంశాలు పెద్ద మొత్తంలో చర్చించే అవకాశం ఉంది. దీనిపై తీసిన తర్వాత మళ్ళీ 7:30 తర్వాత ఇక్కడ నుంచి వరంగల్లో ట్రైన్ ఎక్కుతాడు. నేరుగా తమిళనాడు ఎక్స్ప్రెస్ ఎక్కి చెన్నై చేరుకునే అవకాశం అవుతుంది. సంజన, గ్రేట్, థ్యాంక్ యూ భాస్కర్.